ఈ రోజు నేను మా ఫ్యామిలీతో ఒక రెస్టారెంట్ కి వచ్చాను. అది మన గార్డెన్స్ లో ఉన్న స్వాగత్ డిలైట్ అండి. కొత్తగా ఓపెన్ అయింది మనకి ఈ రెస్టారెంట్. ఈ రెస్టారెంట్ ఫుడ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ మనకి బైక్ పార్కింగ్, కార్ పార్కింగ్ సపరేట్ గా ఏర్పాటు చేశారు. హ్యూజ్ కార్ పార్కింగ్ ఉందండి, హ్యూజ్ బైక్ పార్కింగ్ కూడా అవైలబుల్ ఉంది. లోపలికి వెళ్దాం, లోపల ఎలా ఉంటుంది ఏంటో చూద్దాం. ఇక్కడ వచ్చి సిట్టింగ్ అండి కింద. ఇది వచ్చి క్లాస్ అనమాట. చక్కగా ఫ్యామిలీస్ తో వచ్చి నీట్ కూర్చొని ఇక్కడ ఉంది. ఇక్కడ అంబియన్స్ కూడా టోటల్ మనకి క్లాసీ అంబియన్స్. పైకి వెళ్దాం, పైన సెక్షన్ ఉంది, అక్కడ కూడా చూద్దాం ఒకసారి. మనం ప్రస్తుతానికి అయితే పైన సెక్షన్ ఉందండి, పైన ఫ్యామిలీ సెక్షన్. ఒకసారి వెళ్దాం, పైన చూద్దాం ఎలా ఉంది సిట్టింగ్ కూడా. పైకి అయితే వెళ్దాం. పైన సెక్షన్ కి వచ్చామండి. ఇక్కడ చూసారు, అక్కడ పెయింటింగ్ కూడా మనకి వాల్ పెయింట్ కూడా, అంటే వంట చేస్తే ఎలా ఉంటుంది మన ఆర్గానిక్ అనే టైప్ థీమ్ లో తీసుకున్నారు. పైకి వెళ్దాం, పైన ఎలా ఉంటుంది చూద్దాం. ఈ రెస్టారెంట్ లో వచ్చినప్పుడు మనకి టోటల్ గా 100+ సిట్టింగ్ అయితే ఉందని, హ్యూజ్ సిట్టింగ్. ప్లస్ మనకి ఏంటంటే సపరేట్ క్యాబిన్స్ అయితే మనకి ఏర్పాటు చేశారు. ఒకళ్ళు మనకు వచ్చి డిస్టర్బ్ చేస్తారు కానీ ఏం లేదు, నీట్ గా దానికి సపరేట్ క్యాబిన్స్ ఏర్పాటు చేశారు. హ్యూజ్ సిట్టింగ్ అండి. పైన అంబియన్స్ కూడా టోటల్ క్లాసీ అండి. మనకి సపరేట్ ప్రీమియం అంబియన్స్ అయితే వీళ్ళు సెట్ చేశారు. నేను కొన్ని ఫుడ్ అయితే బట్టి ఆర్డర్ చేశాను. మన ఆర్డర్ అయితే రెడీ అవుతుంది. వీళ్ళ దగ్గర దొరికి స్పెషల్ మిక్స్డ్ బిర్యానీ, తందూరి ఐటమ్, వీళ్ళ దగ్గర దొరికి స్పెషల్ ఒక స్టార్ట్ అయితే ఆర్డర్ చేశాను. మన ఆర్డర్ అయితే ఇప్పుడు మన టేబుల్ మీద వచ్చేసిందని చూద్దాం ఎలా ఉంటుంది అనేది. స్టార్ట్ విత్ మటన్ పాయా సూప్ అండి. అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట. అది ప్రతి సిప్ కూడా మనకి చాలా స్పైసీగా, దీంట్లో వాళ్ళు యూజ్ చేసిన ప్రతి థింక్ కూడా ప్రతి సిప్ లో తెలుస్తుంది. చాలా బాగుంది. స్పెషల్ గా చెప్పాలంటే మైండ్ బ్లాస్ట్ అనమాట. నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఆ తర్వాత స్టార్టర్లు అయితే చికెన్ మలాయ్ కబాబ్ ఆర్డర్ చేశానండి. ఒక్క పీస్ తీసుకొని మనకి ఆ పుదీనా చెల్లిలో డిప్ చేసుకొని పీస్ నోట్లో పెట్టుకుని ఒక్క బయట అలా మనం కొరికితే నెక్స్ట్ లెవెల్లో ఉందండి. మనకు ఆ కోల్ మీద కార్చడం వల్ల అందులో ప్లస్ తందూరి స్టైల్ కాబట్టి చాలా బాగుంది. ఇక్కడ ప్రతి ఫుడ్ ఐటమ్ కూడా చాలా యూనిక్ ఉందండి. ఆ సూప్ కూడా ఇప్పుడు ఈ కబాబ్ కానీ చాలా బాగుంది. టూ గుడ్ అంటే టూ గుడ్ అనమాట. నెక్స్ట్ లెవెల్లో ఉంది. వీళ్ళ స్పెషల్ స్టార్ట్ వచ్చేప్పటికి డెవిల్ 7 చికెన్ ఆర్డర్ చేశానండి. అది కూడా నెక్స్ట్ లెవెల్ అనమాట. వెరీ స్పెషల్ అండి. మనకి ఎన్నో స్వీట్ గా స్పైసీగా దీంట్లో వాళ్ళు జింజర్ ముక్కలు, చిన్న జింజర్ గార్లిక్ ముక్కలు కట్ చేసేసారండి. నెక్స్ట్ లెవెల్లో ఉంది. చాలా బాగుంది. యూనిక్ గాను కొత్తగా అనిపించింది. డిఫరెంట్ గా, స్వీట్ గా, స్పైసీగా కొత్తగా అనిపించింది. యూనిక్ గా అయితే నాకు అనిపించింది. ఫుడ్ చాలా బాగుంది. వీళ్ళ దగ్గర మెయిన్ కోర్స్ వచ్చేప్పటికి వీళ్ళ డిలైట్ స్పెషల్ అండి. మన స్వాగత్ డిలైట్ స్పెషల్ వచ్చేప్పటికి మిక్స్డ్ బిర్యానీ అయితే ఆర్డర్ చేశాను. చాలా బాగుందండి. రైస్ చాలా ఫ్లేవర్ఫుల్ గా వేడి బిర్యానీలో వాళ్ళు ఇచ్చిన 3 టైప్ ఆఫ్ మన కర్రీ పెట్టుకొని తింటే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇక్కడ గుడ్ థింగ్ ఏంటంటే వీళ్ళ కలర్స్ కానీ మనకి ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కానీ టేస్టింగ్ సాల్ట్ కానీ యూజ్ చేయారండి. చాలా బాగుంది. ఫుడ్ అయితే టోటల్ యూనిక్ ఫుడ్ అయితే మనకి ఈ స్వాగత్ డిలైట్ లో ఉందండి. ఇక్కడ నేను కొంతమంది కస్టమర్ రివ్యూస్ కూడా తీసుకున్నాను. వాళ్ళు కూడా చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు. ఒక్కసారి కస్టమర్ రివ్యూస్ చూద్దామండి ఎలా ఉంటాయి, వాళ్ళు ఏం చెప్తున్నారు ఏంటనే మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఎలా ఉంది సార్ ఫుడ్? ఎలా ఉంది మనకి? ఫుడ్ బాగుంది, చాలా బాగుంది. ఇది ఫస్ట్ టైం లోపల చాలా డీసెంట్ గా అంటే న్యూ గా ఉంది. చాలా బాగుంది. చికెన్ షాంగ్రీలా, బిర్యానీ అన్ని ఒక లిమిట్ లో పెట్టుకున్నానండి. అన్ని మంచి వంట మాస్టర్ ఎక్సలెంట్ ఉంది. కొన్ని లిమిట్ లో పెట్టుకుని ఆ లిమిట్ వరకు ఏది ఉంటే అది అన్ని మెనూలో కొంచెం ఉంటాయి. అది లిమిట్ ఎక్సలెంట్ సూపర్ గా ఉంటాయి. ఓకే, రేటింగ్ ఇవ్వాలంటే ఎంత ఇస్తారు? అవుట్ ఆఫ్ 5? 4.5. ఓకే. హాయ్ సార్, హౌ ఆర్ యూ? హాయ్ సార్. పేరు సార్? పేరు శ్రీకాంత్ అండి. ఓకే, మీరు ఇప్పుడు వచ్చారు కదా ఫస్ట్ టైం? అంత ముందు విజిట్ చేసి ఫస్ట్ టైం వచ్చాము. ఎలా అనిపించింది సార్ ఇక్కడ ఫుడ్ కానీ అంబియన్స్ బాగుంది. అండ్ ఫ్యామిలీ బర్త్డే పార్టీకి వచ్చాము. ఓకే, ఫర్ మై కిడ్. ఓకే. అండ్ స్నాక్స్ బాగున్నాయి. సూప్ తీసుకున్నాము, నాటుకోడి చికెన్ సూప్ చాలా బాగుంది. అండ్ చిల్లీ ప్రాన్స్ తీసుకున్నాము ప్రస్తుతానికి. అండ్ స్టార్టర్స్ లో అండ్ చికెన్ మెజెస్టిక్ తీసుకున్నాము. ఓకే, హౌస్ రేటింగ్ అవుట్ ఆఫ్ 5 ఎంత ఇవ్వగలుగుతారు? ఇంకా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ 4.5 at the moment. అయితే జస్ట్ once it is completed let me. ఓకే సార్, ఓకే థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే మేడం. నమస్తే. పేరు మేడం? సుమతి అండి నా పేరు. ఫుడ్ టేస్ట్ చేశారు మేడం? చేసామండి. ఏం తీసుకున్నారు మేడం? ఫుడ్ లో ఏం తీసుకున్నారు? మంచూరియా టేస్ట్ చేసామండి. పన్నీర్ బిర్యానీ కూడా టేస్ట్ చేశారు. చాలా బాగుంది. వేరే రెస్టారెంట్ కంటే ఇక్కడ టేస్టీగా
టేస్టీగా ఉంది, బాగా అనిపించింది. చాలా అంటే బాగుంది. ఫ్యామిలీస్ తో మనకు వచ్చి ఇక్కడ టైం స్పెండ్ చేయడానికి బాగుందా? ఫ్యామిలీతో కంఫర్ట్ గా ఉంది. కంఫర్ట్ గా ఉంది. ఓకే మేడం, ఓకే, థ్యాంక్ యూ. చాలా బాగుంది. చివరిలో వీళ్ళ దగ్గర స్పెషల్ రాయల్ ఫలుదా డిజర్ట్ తో వీడియో అయితే ముగిచ్చేస్తానండి. ఫలుదా చాలా బాగుంది. దీంట్లో ఎక్కువ శాతం మనకు వచ్చి వీళ్ళు డ్రై ఫ్రూట్స్ చూసేసారు. చాలా మంది ప్రతి బయట కూడా చాలా యూనిక్ గా నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇక్కడ కొంతమంది కస్టమర్ రివ్యూస్ కూడా తీసుకున్నారు. వాళ్ళు చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు. కస్టమర్స్ ఇచ్చిన రివ్యూ కానీ నా రివ్యూ కానీ అవుట్ ఆఫ్ 5 కి 4 రేటింగ్ అయితే ఇస్తున్నానండి. మీరు ఆల్రెడీ టేస్ట్ చేసి ఉంటే ఎలా కాంప్లైంట్ చేయండి. ఇటువంటి మరిన్ని రిస్ట్రిక్ట్ కంటెంట్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ అనుకోండి, నా ఇన్స్టాగ్రామ్ ఫాలో చేయండి. జై హింద్, జై భారత్, జై జవాన్, జై కిసాన్.